ఈశ్వరయ్య ఒకటే ఆలోచనలో పడతాడు. ఈ విక్రమాదిత్య నాతో పర్సనల్‌గా ఏం మాట్లాడాలి? పర్సనల్ అంటున్నాడు. మానసనిచ్చి పెళ్లి చేయమంటాడా ఏంటి? అలా అంటే ఎంత బాగుండు. విక్రమ్ కన్నా రిచ్ పర్సన్ ఇండియాలోనే లేడు. నా మనవరాలి జీవితం అద్భుతంగా ఉంటుంది అని తనలో తానే నవ్వుకుంటూ మురిసిపోతాడు ఈశ్వరయ్య. సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం అని అనుకుంటాడు. అలా సాయంత్రం ఎప్పుడవుతుందో కూడా అతనికి తెలీదు. ఈశ్వరయ్య పర్సనల్ సెక్రటరీ రఘు వచ్చి, సార్ విక్రమాదిత్య గారితో మీరు డిన్నర్ చేయాలి. మనం బయలుదేరదామా? అని మెల్లగా అడుగుతాడు. సరే వెళ్దాం అని అంటాడు ఈశ్వరయ్య. ఇద్దరు ప్రయాణం అవుతారు. పర్సనల్ సెక్రటరీ రఘు కార్ డ్రైవ్ చేస్తుండగా, రఘు నాకొకటి చెప్పు. ఈ విక్రమాదిత్య నన్నెందుకు కలవాలనుకుంటున్నాడంటావు? అని అంటాడు ఈశ్వరయ్య. ఏముంది సార్, ఖచ్చితంగా మానస మ్యామ్ గురించి అనిపిస్తుంది. ఒకవేళ విక్రమాదిత్య మానస గారిని చేసుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా సార్? అని అడుగుతాడు రఘు. నాకు ఓకే, కానీ మానస అభిప్రాయం కూడా ముఖ్యం అని అంటాడు ఈశ్వరయ్య. కానీ సార్ మానస మ్యామ్ అస్సలు ఒప్పుకోరనిపిస్తుంది అని అంటాడు రఘు. అలా మాట్లాడుతూ వాళ్ళు రెస్టారెంట్ చేరుకుంటారు. రఘు మరియు ఈశ్వరయ్య బయటకు దిగుతారు. విక్రమ్ దగ్గరికి వెళ్తాడు ఈశ్వరయ్య. హలో విక్రమ్ అని అంటాడు ఈశ్వరయ్య. హలో గ్రాండ్పా, ప్లీజ్ కూర్చోండి అని అంటాడు. గ్రాండ్పానో, మార్నింగ్ సార్ అన్నా అని అంటాడు ఈశ్వరయ్య. ఓ అదా, నేను బిజినెస్ మీట్ని పర్సనల్ మీట్ని సపరేట్గా ఉంచాలనుకున్నాను తాతగారు. ప్లీజ్ ఏమనుకోకండి అని లైట్గా స్మైల్ ఇస్తూ చెప్తాడు విక్రమ్. సరే బాబు, ఇంతకీ నన్ను ఎందుకు కలవాలన్నావు? నాతో ఏం మాట్లాడాలి అని అంటాడు ఈశ్వరయ్య. అది తాతగారు, ఈ మధ్య మా గ్రాండ్పా హెల్త్ ఏమాత్రం బాగోలేదు. తాతగారు ఎక్కువ రోజులు బ్రతకరని డాక్టర్స్ అంటున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్కి మనవరాలుంది, నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి అని అంటున్నాను. తాతగారు చనిపోయేలోపు తన లాస్ట్ విష్ని ఫుల్ఫిల్ చేయమంటున్నాడు అని అంటాడు విక్రమాదిత్య. ఏంటి, నా బెస్ట్ ఫ్రెండ్ కండిషన్ సీరియస్గా ఉందా? ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. రఘు, నీకు బుద్ధుందా? నాకు ఈ విషయం ఇన్ఫార్మ్ చేయవా అని కోపంగా ఉన్నట్టు నటిస్తాడు ఈశ్వరయ్య. కానీ తనకి అన్నీ తెలుసు. విక్రమ్కి కూడా ఈశ్వరయ్య గురించి బాగా తెలుసు, అతడు నటిస్తున్నాడని. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. బాబు, నా ఫ్రెండ్ కోసం నేను ఏమైనా చేస్తాను. నా మనవరాల్ని ఒప్పించే రెస్పాన్సిబిలిటీ నాది అని అంటాడు. ఆల్ రైట్, కానీ నా గురించి మీకు తెలియదు. నాకు చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను నడవలేను. ఇంకా నా ఫేస్కి కూడా ఇంజురీ అయింది. అందువల్ల నేను ఈ ఫేస్ మాస్క్ పెట్టుకున్నాను అని చెప్తాడు. మీ గురించి నాకు బాగా తెలుసు. నా కాలు మొహం మీకంత సమస్య కాదని, మీకు డబ్బు కావాలని. మీ మనవరాలిని ఇచ్చి పెళ్లి చేస్తే 700 కోట్లు మీవి అని అంటాడు విక్రమ్. విక్రమాదిత్య అన్న మాటకి, ఏంటి 700 కోట్ల? నువ్వు చెప్పింది నిజమేనా? బాగా ఆలోచించుకో అని అంటాడు ఈశ్వరయ్య. నాకు 700 కోట్లు పెద్ద విషయం కాదని మీకు బాగా తెలుసు అని అంటాడు విక్రమాదిత్య. సరే అయితే, నీకు నా గురించి తెలుసు అన్నమాట. మీ తాత కన్నా నువ్వు చాలా స్మార్ట్ అని నేను ఒప్పుకున్నాను. నీకు నా మనవరాల్ని ఇచ్చే బాధ్యత నాది అని అంటాడు ఈశ్వరయ్య. విక్రమాదిత్య థ్యాంక్స్ అని చెప్తాడు, కానీ ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. ఈశ్వరయ్య మాత్రం సంతోషంతో ఎక్కువే తినేశాడు. ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు కదా అని అంటాడు విక్రమ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని ఈశ్వరయ్యని అడుగుతాడు విక్రమ్. అంతా అర్థమైంది బాబు. రేపు మీ ఇంటికి నా మనవరాల్ని తీసుకొని వచ్చి మీ తాతని కలుస్తా అని అంటాడు ఈశ్వరయ్య. సరే అండి, నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని వాచ్ చూసుకుంటూ చెప్తాడు విక్రమ్. రాజేష్, నువ్వు ఇక్కడే ఉండి తాతగారిని దగ్గరుండి పంపించు అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రమాదిత్య. ఈశ్వరయ్య కూడా హడావిడిగా వెళ్ళిపోతాడు. ట్రాఫిక్ వల్ల ఈశ్వరయ్య ఇంటికి లేటుగా వెళ్తాడు. మానస డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ కనబడుతుంది. మానస దగ్గరకు హడావిడిగా వెళ్ళి కూర్చుంటాడు. ఏంటి గ్రాండ్పా, చాలా హ్యాపీగా కనబడుతున్నారు అని అంటుంది మానస. ఏమీ లేదమ్మా, నీకు మంచి సంబంధం వచ్చింది, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు ఈశ్వరయ్య. ఆ మాటలు వినగానే మానస బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. అప్పుడే నాకు పెళ్ళేంటి తాతయ్య అని అంటుంది మానస. ఏంటి సిగ్గుపడుతున్నావా అని అంటాడు ఈశ్వరయ్య.
చూడు బేబీ, నేను నీకు చూసిన పెళ్ళికొడుకు నా ఫ్రెండ్ మనవడు. ప్రెజెంట్ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్. ఫ్యూచర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ అని చెప్తాడు ఫోటో చూపిస్తూ. మానస ఫోటో తీసుకొని చూసి, ఇదేంటి వీల్చైర్లో కూర్చొని ఉన్నాడు? తను నడవలేడా? అండ్ ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడేంటి అని అంటుంది. అవును, తనకి చిన్నప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగిందంట. అందుకే ఇలా మాస్క్ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తను నడవలేడు అని చెప్తాడు ఈశ్వరయ్య. వాట్? నడవలేడా? నన్ను అలాంటి వాడిని చేసుకో అని చెప్తున్నావా గ్రాండ్పా? కనీసం నడవలేని వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేసి నా గొంతు కోస్తావా అని గట్టిగా అరుస్తుంది మానస. కామ్ డౌన్. అది కాదు బేబీ, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఎందుకలా అంటున్నావు? నా బెస్ట్ ఫ్రెండ్ జయసూర్య కండిషన్ సీరియస్గా ఉంది. నిన్ను వాడి మనవడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. మామూలుగా అయితే నేను ఒప్పుకోను. కానీ వాళ్ళు ఎంత కుబేరులో నీకు తెలుసు కదా. పైగా నిన్నిచ్చి పెళ్లి చేస్తే 700 కోట్లు ఇస్తా అన్నాడు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే 1 ఇయర్ ఉండు. ఎలాగో జయసూర్య ఎక్కువ రోజులు బ్రతకడు. వాడు పోగానే విక్రమ్కి డివోర్స్ ఇచ్చేయి అని అంటాడు. ప్రజెంట్ మన ఫ్యామిలీ బిజినెస్ అంతగా బాగాలేదని ఒప్పించడానికి ట్రై చేస్తాడు ఈశ్వరయ్య. కానీ సారీ గ్రాండ్పా, మీకోసం నా లైఫ్ రిస్క్లో పెట్టలేను. చిన్నప్పటి నుండి నా కాబోయే వాడి కోసం చాలా కలలు కన్నాను. నన్ను ఒప్పించే ప్రయత్నం మానేయండి. ప్రాణం పోయినా తినని మాత్రం పెళ్లి చేసుకోలేను అని చెప్పి ఫోటో చింపి పక్కన పాడేసి బేబీ బేబీ అని ఈశ్వరయ్య అంటున్నా పట్టించుకోకుండా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది మానస. ఏం చేయాలో అర్థం కాక చైర్ మీద నిరాశతో కూర్చుండిపోతాడు ఈశ్వరయ్య. మానస పెళ్లి చేసుకోలేనని చెప్తుంది కానీ 700 కోట్లంటే తక్కువ ఏమీ కాదు. మా మొత్తం ఆస్తి కలిపిన 500 కోట్లు ఉండదు అని అనుకుంటూ ఆలోచిస్తుంది. కానీ డబ్బు కోసం ఇష్టం లేని వాడిని ఎలా చేసుకోను? 1 ఇయర్ కోసమే కదా, ఆ తర్వాత ఎలాగో డివోర్స్ ఇచ్చేయొచ్చు అని అనుకుంటుంది. ఇంతలో తనకి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఇలా చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఒసేయ్ భలే దొరికావే, నీకు మామూలుగా ఉండదు. నీకు ఎలా ఇస్తానో చూడు అని క్రూరంగా నవ్వుతూ తన బెడ్రూమ్ నుండి బయటకి వచ్చి మెట్లు దిగుతూ గ్రాండ్పా గ్రాండ్పా ఎక్కడున్నావు అని గట్టి గట్టిగా అరుస్తూ కిందకి వస్తుంది మానస. ఏమైంది బేబీ, ఎందుకు అరుస్తున్నావు అని అంటాడు ఈశ్వరయ్య. తాత కూర్చోండి, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఈశ్వరయ్య చెవిలో మెల్లగా చెప్పడం మొదలు పెడుతుంది. ఇదే నా ప్లాన్ గ్రాండ్పా. ఇలా చేస్తే ఎవరికీ అనుమానం రాదు, నా పగ కూడా తీరుతుంది. ఏమంటావ్ అని నవ్వుతూ అంటుంది మానస. గుడ్ ఐడియా. నైస్ బేబీ, నైస్ నైస్. నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నా. అది ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, దానికి ఇంకో దారి లేదు అని ఇద్దరు నవ్వుకుంటారు. ఇంతకీ ఏంటా ప్లాన్? మానస ఎవరి మీద పగ తీర్చుకుంటా అంటోంది? విక్రమాదిత్యకి కాబోయే భార్య ఎవరు? టు బీ కంటిన్యూడ్.